అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో పాపకి వ్యాక్సినేషన్ కోసం అయితే బయటకెళ్తున్నాము. పాపకి వ్యాక్సినేషన్‌కి ముందు డే అండ్ ఆ డే ఎలా నేను మేనేజ్ చేస్తానన్నది కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వ్యాక్సినేషన్‌కి ముందుగానే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటే ఆ డే అయితే ఈజీగా గడిచిపోతుంది. ఏ టెన్షన్ లేకుండా అండ్ ఈజీగా అవ్వాలంటే ముందు ప్రిపరేషన్స్ అయితే కంపల్సరీ. అందుకోసం అయితే నేను ముందు రోజే బ్యాగ్‌లో తనకి కావాల్సిన ఫైల్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏవి ఉన్నా కానీ అవైతే పెట్టుకుంటాను. ఒక శానిటైజర్‌ని అయితే ఎప్పుడూ నేను నా బ్యాగ్‌లో అయితే ఉంచుకుంటాను. దానితో పాటు ఒక వెట్ వైప్‌ని అయితే క్యారీ చేస్తాను. చిన్నపిల్లలకు కావాల్సిన బేసిక్ థింగ్స్ని క్యారీ చేయడం వల్ల బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే ఇబ్బంది పడకుండా ఉంటాము. అందుకోసం అయితే ముందుగానే బ్యాగ్లో అయితే ఇలా కొన్ని ఐటమ్స్ని క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక వాటర్ బాటిల్ని అయితే క్యారీ చేస్తాను. సపరేట్గా బేబీ కోసం అయితే ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవడం మర్చిపోను. ఇవన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నాక బ్యాగ్లో అయితే అన్నీ పెట్టుకుంటాను. ముందు రోజే ఇలా ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే ఎక్కడికైనా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు హరీగా ఉండదు, ఈజీగా అయిపోతుందని. సో ఈ టిప్స్ అయితే నేను ఫాలో అవుతాను. అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర పెట్టకుండా ఇలా సపరేట్గా పెట్టుకున్నామంటే ఎమర్జెన్సీగా తీసి ఇవ్వడానికి ఈజీ అవుతుంది. అండ్ కొన్ని ఐటమ్స్ సపరేట్గా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత బేబీని కవర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ముందుగా అయితే తీసి పక్కనైతే పెట్టుకుంటాను. అందులో కంపల్సరీగా సాక్సెస్ అండ్ మంకీ క్యాప్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండడానికి చూసుకుంటాను. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు పిల్లల్ని అయితే కవర్ చేసి బయటికి తీసుకెళ్తాను. ఇంట్లో చిన్నపిల్లలకంటూ ఒక సపరేట్గా మెడిసిన్ బాక్స్ అయితే మెయింటైన్ చేస్తాను. ఈ విధంగా మెయింటైన్ చేయడం వల్ల మెడిసిన్స్ అనేది ఈజీగా తీసుకోవడానికి యూజ్ చేయడానికి అయితే బాగుంటుందని చెప్పేసి సపరేట్గా అయితే మెయింటైన్ చేస్తాను. అందులో కొన్ని ఐటమ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి. వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు చెక్ చేయడానికి థర్మామీటర్, మస్కిటోస్ కుట్టకుండా లోషన్ కానీ క్రీమ్ కానీ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు వేయడానికి మెడిసిన్స్ కూడా ఈ బాక్స్లో అయితే పెట్టుకుంటాను. ఎమర్జెన్సీగా పనికొస్తుందని చెప్పేసి 2 మెడిసిన్స్ అయితే పెట్టుకుంటాను. తర్వాత ఇలా చిన్నపిల్లలకి నోస్ బ్లాక్ అయినప్పుడు క్లియర్ చేయడానికి అయితే ఇదైతే కంపల్సరీగా నేనైతే పెట్టుకుంటాను. దీంతో క్లియర్ చేయడము ఈజీ. మెడిసిన్స్ యూస్ చేయడానికైతే ఇలా క్యాప్ ఉన్నవి యూస్ చేయడం వల్ల ఎలాంటి జెమ్స్ కానీ క్రిములు కానీ వీటి మీదకి చేరవు. మనం వాడినాక క్లీన్గా వాష్ చేసుకొని డ్రై చేసుకున్నాక ఇలా క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఇలా 2 ఎక్స్ట్రా క్యాప్ ఉన్నవైతే పెట్టుకుంటాను బాక్స్లో. ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి అన్నీ ఒకే బాక్స్లో పెట్టుకుంటాను. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ బాక్స్ని అయితే తీస్తాను. పిల్లలకి వ్యాక్సిన్ వేశాక గడ్డ కట్టకుండా వ్యాక్సిన్ వేసిన ఏరియాలో ఇలా కాపడానికైతే ఐస్ క్యూబ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికైతే వాటర్ అయితే ట్రేలో వేసేసుకొని ముందు రోజు అయితే పెట్టుకుంటాను. ఆ రోజు మార్నింగ్ వేసుకున్నా సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ వ్యాక్సినేషన్కి వెళ్ళే ముందు రోజు పెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే ముందు రోజు నైట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నేను ముందు రోజు నైట్ అయితే ట్రేలో వాటర్ అయితే ఫిల్ చేసుకొని ఫ్రీజర్లో అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డేకి ఈజీ అవ్వడం కోసం అని చెప్పేసి ముందు రోజు అయితే ఇలా ట్రేలో వాటర్ అయితే ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే వ్యాక్సినేషన్ రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే హెవీగా ఏం చేయట్లేదు. సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. హెవీ బ్రేక్ఫాస్ట్ చేసామంటే టైం ఇక్కడే గడిచిపోతుంది కాబట్టి సింపుల్ బ్రేక్ఫాస్ట్ని అయితే చేసుకుంటాను. బయటికి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అయితే ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నామంటే టైం సేవ్ అవుతుంది అండ్ ఈజీగా వెళ్ళేసి ఎర్లీగానే వచ్చేయచ్చు. అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా మనం ఎప్పుడు చేసినా కానీ ముందుగానే ఆయిల్లో అన్ని తాలింపు వేసుకున్నాక రవ్వను వేసుకుని వేయించుకున్నాక వాటర్ అయితే వేసుకున్నామంటే ఉండలు అయితే కట్టకుండా ఉంటుంది అండ్ త్వరగా కూడా కుక్ అవుతుంది. లంచ్కి వచ్చేసరికి వ్యాక్సినేషన్ రోజు పిల్లలు ఎక్కువ ఫీడ్ చేస్తారు కాబట్టి ఫీడింగ్కి హెల్ప్ అయ్యే వెజిటేబుల్ని అయితే ఆ రోజు అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఫీడింగ్కి అయితే హెల్ప్ అవుతుంది. పాపకైతే వ్యాక్సిన్ వేయించడానికైతే తీసుకెళ్తున్నాము. వెదర్ని బట్టి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని ఫుల్గా కవర్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా మేమైతే బేబీకి వ్యాక్సిన్ వేసే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. వ్యాక్సిన్ వేయడానికి
కొంత టైం ఉంది కాబట్టి పాపనైతే ఈ విధంగా ఎంగేజ్ చేస్తున్నాను. ఇన్ మై ఒపీనియన్ పిల్లలకి వ్యాక్సినేషన్ ఎక్కడ వేయిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, వాళ్ళకి ప్రాపర్ వేలో వేయించడం ముఖ్యము. ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా వేయించుకోవచ్చు, బట్ వాళ్ళకి ఫుల్గా వ్యాక్సినేషన్ అందేలా చూసుకోవాలి. ఎక్కడ వేయించామనేది మన ఇష్టము, ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళకైతే ఉంటాయి కదా. ప్రైవేట్గా వేయించినప్పుడు హాస్పిటల్ ఫైల్లో నేను నోటీస్ చేసింది ఏమిటంటే వ్యాక్సినేషన్ అనేది హాస్పిటల్ టు హాస్పిటల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మంత్స్ అండ్ ఇయర్స్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొన్ని హాస్పిటల్ ఫైల్స్లో 15 to 16 ఇయర్స్లో ఎండ్ అయిపోతే కొన్నిట్లో 18 వరకు అయితే వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ప్రైవేట్గా వేయించినప్పుడు ఒకే హాస్పిటల్లో వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వేయించడం అయితే మంచిది. ఒకే ప్లేస్లో ఉండే పాసిబిలిటీ లేకున్నా, లేదంటే ఒకే హాస్పిటల్లో కంటిన్యూ చేయలేకపోతున్నా గవర్నమెంట్లో వేయించడం మంచిది. గవర్నమెంట్లో వ్యాక్సినేషన్స్ అనేవి మోస్ట్లీ సేమ్ ఉంటాయి. మేమైతే నియర్ బై అంగన్వాడీలో అయితే వ్యాక్సినేషన్ అయితే వేయించాము. వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. ఈరోజైతే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఈరోజనే కాదు, బెంగళూరులో మోస్ట్లీ వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి బెంగళూరు చాలా నచ్చుతుంది. బెంగళూరులో 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు, డ్రైవ్ చేసే వాళ్ళే కాకుండా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ వాతావరణం అయితే చాలా కూల్గాను, క్లౌడ్స్తోను అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీతో అయితే ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు కంపల్సరీగా ఫుల్గా కవర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యి ఇంటికి రీచ్ అయ్యేసరికి 11:30 అలా అయ్యిండింది. ఇంటికి రీచ్ అయిన వెంటనే నేను ముందుగా పాపకైతే ఫీవర్ సిరప్స్ అయితే వేశాను. వ్యాక్సినేషన్ వేసేటప్పుడు అయితే వాళ్ళు అయితే చెప్తారు, సిరప్ అయితే వాడాలా వద్దా అనేది చెప్తారు, ఎంఎల్ కూడా వాళ్ళు చెప్తారనమాట. తర్వాత ఇలా ముందు రోజు అయితే ఐస్ ట్రేలో అయితే ఇలా క్యూబ్స్ లాగా అవ్వడానికి వాటర్ అయితే ఫిల్ చేశాం కదా, ఆ ఐస్ క్యూబ్ని ఇలా 2 లేయర్ ఉన్న ఏదైనా ఒక కాటన్ టవల్ కానీ కాటన్ క్లాత్ని ఇలా 2 లేయర్స్ లాగా పెట్టుకొని అందులో ఐస్ క్యూబ్ అయితే పెట్టేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ తీస్తూ, ప్రెస్ చేస్తూ తీస్తూ ఎక్కడైతే వ్యాక్సిన్ వేస్తారో అక్కడైతే ఇలా కాపాలి. ఇలా ఒక 2 to 3 టైమ్స్ అలా కాపామనుకోండి వాపు అనేది రాకుండా ఉంటుంది అండ్ ఫీవర్ కూడా రాదు. నేను 1 డేలో మోస్ట్లీ 6 to 8 ఐస్ క్యూబ్స్ అయితే ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే కాపాను. చిన్నపిల్లలకి ఐసింగ్ పెట్టినప్పుడు అయితే వాళ్ళైతే ఊరికే ఉండరు కదా, వాళ్ళనైతే ఇలా బయటకు తిప్పుతూ బయట చూపిస్తూ కానీ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ అయితే పెట్టామనుకోండి వాళ్ళైతే కామ్గా ఉంటారు. నేను ఈ విధంగా అయితే బయట తిప్పి చూపిస్తున్నాను. తర్వాత పాపకైతే ఫుడ్ అయితే పెట్టేశాను. తర్వాత పాపనైతే పడుకోబెట్టేశాను. ఈవినింగ్ అంతా పాప అయితే సెట్ అయిపోయింది. తనైతే ఈవినింగ్ అయితే ఆడుకోవడం స్టార్ట్ చేసింది. ఈ విధంగా సింపుల్గా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయ్యామంటే వ్యాక్సినేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. నేను చెప్పే టిప్స్ యూజ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.